హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కట్టమైసమ్మ జాతరకు రెడీ అయిపోయినాం. ఇక మామ అత్తమ్మని తోలిచేస్తుండు, తర్వాత నేను పోతా. అందరం ఒకసారి వస్తారు. మా జాతరకు అయితే వచ్చేసినాం. చూపిస్తా మొత్తం ఎట్లెట్లుందో ఏందో కథ అంతా. చిన్నోడిని ఎత్తుకొని పోతుంది. ఇక అందరు జాతరకు అయితే రెడీ అయిపోయారు. పాటల సౌండ్ అయితే మీకు వస్తుండొచ్చు. ఇది మన మల్లారెడ్డి హాస్పిటల్. ఇది మన కట్టమైసమ్మ సూరారం కట్టమైసమ్మ గుడి. అందరు గుడికి అయితే పోయి వస్తున్నారు. మేము కూడా గుడికి అయితే పోతున్నాం. ఇప్పుడే జాతరకు అయితే ఇక అన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట. ఈరోజే మెయిన్ జాతర. చెప్పండు ఇద్దరు హాయ్ హాయ్ హాయ్. చూసిరు కదా ఫ్రెండ్స్, కట్టమైసమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. జాతర ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2వ వారంలో అయితే మన కట్టమైసమ్మ తల్లి జాతర అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అందరూ బోనాలు, యాటలు, కోళ్ళు అన్నీ చేస్తారు ఆ దేవునికి అయితే. ఇంకా రోజు అన్నదానం కూడా అవుతుంది అక్కడ. మేము వెళ్ళిన రోజు అయితే ఇంకా అక్కడైతే చికెన్ బిర్యానీ అయితే పెట్టిర్రు అన్నదానము. మన కట్టమైసమ్మ తల్లికి అయితే అన్నీ నడుస్తాయి, యాటలిగిన అన్నీ. అక్కడ పక్కకు కట్టమైసమ్మ తల్లి పక్కకు అయితే చూడండి ఎంత బాగుందో. ఆ తల్లి అయితే పసుపు కుంకుమలతోని అసలు చాలా బాగుందనమాట. ఇక్కడ ఓడిబియ్యం కూడా పోస్తున్నారు. మేమైతే మా మొక్కు ముందే చెల్లించేసుకున్నాం. ఇంకా అక్కడ అయితే హుండీ దగ్గర అన్నదానానికి విరాళాలు కూడా వేస్తున్నారు అనమాట. మేము ఎంతో కొంత వేసేసినాము. అయితే మధ్యాహ్నం టైంలో వెళ్ళినాం అనమాట. చాలా ఎండ ఉంది, అసలు ఘోరంగా ఎండ కొట్టింది. అసలు ఇది ఎండాకాలం లెక్కనే అనిపించింది. ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ముందే. ఎండలు అయితే శివరాత్రి అయిపోయినాకనే వస్తాయి. శివరాత్రికి సార్లు అయితే శివ శివ అనుకుంటూ పోతుంది అనమాట. ఈ సామెత కనుక మీకు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మళ్ళీ చూడండి ఎంత బాగా అనిపించింది. ఇంకా మా చిట్టలు అయితే ఇంటి దగ్గర అయితే అన్నం తిన్నది, కానీ ఆడికి వెళ్ళినాకనైతే ఆకలి అవుతుందని చెప్పింది. ఇంకా మా అత్తమ్మ అయితే ఇక అన్నదానం దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంకా అన్నం అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంకా నేను మా చిట్టలి ఇద్దరం తినేసినాము. ఆ తల్లిది అన్నం తినాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలన్నమాట. దర్శనం అయితే అయిపోయాక ఇక కిందికి అయితే దిగినాం అనమాట. ఏదైనా గేమ్స్ కానీ ఇంకా గొలుసులు కానీ ఏదైనా కొనుక్కుందామని చెప్పి. మీరు కనుక కట్టమైసమ్మ జాతరకు వచ్చి ఉంటే కామెంట్ చేయండి. మా చిట్టల్లో అయితే నడవమంటే అస్సలు నడవది, ఎత్తుకో అని సతాయిస్తుంది అనమాట. రూపీస్ టికెట్ అంట. జెయింట్ వీల్, చిన్న జెయింట్ వీల్ పిల్లల కోసం అనమాట. మా చిట్టలు ఎక్కుతుంది. చిట్టలి హాయ్ చెప్పు. మా చిట్టి తల్లి అయితే జెయింట్ వీల్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట. ఇంకా వేరే బాబు అయితే ఏడ్చేసిండు నేను దిగేస్తా అని చెప్పి. ఇంకా అది బ్యాలెన్స్ కానికైతే ఇంకో అతను వాళ్ళతోనే కూర్చున్నాడు. ఎండ అయితే బాగా కొట్టేసింది. ఇంకా మా చిన్నోడికైతే మేము అదేంటి కర్చీప్ కట్టేసినాము. ఇంకా నేనైతే ముందు గొలుసుల దగ్గరికి అయితే వెళ్ళిపోయినా అనమాట. నాకైతే గొలుసులు అంటే చాలా ఇష్టం. నల్ల ఊసలు 250 అంట, 300, ఇది 150. ఆడోళ్ళ కంటే గొలుసులు, గాజులు ఇవే ఇష్టం కదా ఎవరికైనా కానీ. నాకు చాలా ఇష్టం. ఇంకా జాతరలో అయితే ఇసురాయి, రోలు అవి కూడా పెట్టిర్రు అనమాట. మేము వెళ్ళినప్పుడే అప్పుడే అన్నీ దించుతున్నారు. ఇంకా స్టార్టే కాలేదు జాతర అయితే. మధ్యాహ్నం టైంలో నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏది కొన్నా 100 రూపీసేనంట. ఈ బొమ్మలు అయితే చాలా ఫేమస్ అయిపోయినాయి. నుంచి నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా, మా చిత్తలకి బొమ్మలు ఇప్పియొద్దు, ఏదైనా గాజులు గొలుసులు ఇప్పిద్దామని చెప్పి అనుకున్నా. ఏది అడిగినా ఇప్పియ మమ్మీ నీకు నేను నాడు. ఇటు తల్లికి అయితే బొమ్మలు ఇప్పించేస్తేనైతే అసలు అవితో ఆడుకోవడం లేదు, అందుకని చెప్పి నేను ఇప్పియట్లేదు. ఇంకా అక్కడ నుంచి అయితే మేమైతే ఇగో గిన్నెల దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. ఒకటి 30 రూపీస్. మేమైతే అన్నం కంటే ఒక 2 చిన్న చిన్న గిన్నెలు అయితే తీసుకున్నాము. ఇంకా నల్ల ఊసలు అయితే తీసేసుకున్నాం అనమాట మేము. ఒక చిన్న గొలుసు అవి అయిపోయాకనైతే ఇంకా మా అత్తమ్మ అయితే కమ్మలు తీసుకుందనమాట. చాలా బాగున్నాయి అసలు గొలుసులు అయితే. చూస్తేనైతే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, కానీ రేటు మాత్రం అసలు వాసిపోతుంది. అంత రేటు ఉన్నాయి, తగ్గేమన్నా తగ్గిస్తలేరు. ఫిక్స్ రేటు పెట్టిర్రు అనమాట వాళ్ళు. నైట్ వ్యూ అయితే ఎట్లుంటుందో నేనైతే చిన్న షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి ఒకసారి. ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.